హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతి హోమ్లీ ఫుడ్. ఈరోజు దోస ఆవకాయ పచ్చడి చేస్తున్నామండి. 2 దోసకాయలు తీసుకున్నాము, తడి లేకుండా కడిగి తూర్చి పెట్టుకున్నామండి. కారం, ఆవాలు, మెంతులు, ఉప్పు, వెల్లుల్లిపాయలు. దోసకాయ కట్ చేస్తున్నాను అండి. ఇప్పుడు దోసకాయ కట్ చేసి గింజలు తీసేయాలి. గింజలు వద్దు. దోసకాయ చేదు తీయ చూసుకోవాలండి. కండ తీయ ఉందా, చేదుందా. గింజలు చేదున్నా పర్లే కానీ కండ మాత్రం తీయగా ఉండాలి. గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దోసకాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్లలో పెట్టుకునే దోస ఆవకాయ పచ్చడి అండి. చాలా టేస్ట్, చాలా బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేరీ చిన్నగా కాకుండా నేరీ పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. అప్పుడే 1 మంత్ ఉంటుంది కాబట్టి ముక్క మెత్తబడకుండా ఉంటుంది. చిన్న చిన్న ముక్కలు అయితే మెత్తబడుతుందండి. ఇంకా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కొలతకి దోసకాయ ముక్కలు ఎన్నున్నాయో కొలుచుకుందాం. అంటే కొలత కారం, ఉప్పు అన్నిటి కోసం, కొలత కోసం. కరెక్ట్గా 2 కప్పులు అయ్యాయండి. ఇప్పుడు కారం తీసుకుందాం. 2 కప్పుల దోసకాయ ముక్కలకి 1/2 కప్పు కారం, ఉప్పు కూడా కొలత తీసుకోవాలండి. 1/2 కప్పు కారానికి 1/4 కప్పు సాల్ట్, జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1/4 కప్పు ఆవాలు తీసుకున్నా. అవి వేయించుకొని పౌడర్ చేసుకున్నానండి. అది ముక్కలలోకి యాడ్ చేసుకున్నాం. ముక్కలలో వేసుకొని ముక్కలకు మంచిగా పట్టియాలండి. అన్నీ కలిసేటట్టు కారం, ఉప్పు, మెంతులు, మెంతి పిండి కూడా అన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి. ఇంకా మంచిగా కలిపేసానండి అన్నీ. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేద్దాం. నూనె కూడా అదే కప్ తోటి కొలత తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే ముక్కలు కొలత తీసుకున్నామో కారం, ఉప్పు అన్నీ అదే కప్పుతోని. కప్పున్నర పట్టిందండి. అంత ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ అన్నీ కలిసేటట్టు కలిపానండి. కారం, ఉప్పు అన్నీ ఒకసారి. కారం, ఉప్పు ఇప్పుడే చెక్ చేసుకోవాలి. కారం, ఉప్పు సరిపోయిందేమో. రేపటి వరకే ఆయిల్ అంతా పైకి వస్తుందండి. ఇంకా మూత పెట్టుకొని సైడ్కి పెట్టాలి. తడి చేతులు కూడా ఏం తగలపోతే 1 మంత్ ఉంటుందండి పచ్చడి. ఈ పచ్చడి గాజు సీసాలోకి స్టోర్ చేసుకుంటున్నామండి. ప్లాస్టిక్ అయితే హెల్త్కి మంచిది కాదు. గాజు సీసాలో వేసుకోవాలి పచ్చడి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా